వెల్కమ్ టు MK7 టీవీ. ఈరోజు పలాసలో దేవాలయంలో జరిగిన దుర్ఘటనలో పలువురు మరణించడం దురదృష్టకరం. ప్రభుత్వం వెంటనే బాధ్యత తీసుకొని ఆయా కుటుంబాల్ని ఆదుకోవాలని దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు. ఈరోజు పలాసలో శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఒక దుర్ఘటన. ఇటీవలే నిర్మాణం చేసినటువంటి ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి విపరీతంగా భక్తులు రావటం ఆనవాయితీగా మారింది. మరి ఈరోజు ఏకాదశి కారణంగా వేలాది మంది భక్తులు, సుమారు 25,000 మంది పైచిలకు భక్తులు రావటం, రద్దీ విపరీతంగా ఎక్కువైంది. ఈ సమయంలో ఒకళ్ళ మీద ఒకళ్ళు తోపులాట జరిగి సుమారు 8 మంది ఈ దుర్ఘటనలో మరణించడం, మరో 3-4 వరకు గాయాల పాలవటం. ఇంత వేల సంఖ్యలో భక్తులు అక్కడికి వచ్చేటప్పుడు కనీసం అధికారులు స్పందించకపోవటం, పోలీసు వారు తగిన చర్యలు, తగిన ఏర్పాట్లు చేయలేకపోవటం దురదృష్టకరం. కేవలం నిర్లక్ష్యం వల్ల ఇది జరిగిందని నేను భావిస్తున్నాను. పైగా వాళ్ళు చెబుతుంది ఏంటంటే ఇది ఎండోమెంట్ దేవాలయం కాదు, ప్రభుత్వ పరిధిలో లేదు అని చెబుతూ చేతులు దులిపేసుకోవాలని చూస్తున్నారు. ప్రభుత్వ పరిధిలో ఉన్న సింహాచలంలో కూడా ఏం జరిగిందో మనం చూసాం. అంటే అక్కడ కూడా ఎంత నిర్లక్ష్యంగా ఉండటం వల్ల జరిగిందన్నది మనకు తెలిసిందే. అయినా ప్రభుత్వ పరం ఏంటి, ప్రైవేట్ పరం ఏంటి? ప్రజలు ఎక్కువగా గుమిగూడున్నటువంటి ప్రాంతంలో దేవాలయంకి వచ్చేటప్పుడు అది ఏ దేవాలయం అనేది అనవసరం. అక్కడ రక్షణ చర్యలు, అక్కడ భద్రతా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అధికారులకు ఉంది. ఎండోమెంట్ అధికారులు కానీ లేదా పోలీసు వారు కానీ తప్పించుకోవటానికి లేదు. ఈ జరిగిన దుర్ఘటన పైన చాలా చింతిస్తూ నా ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేస్తున్నాను కుటుంబాలకి. ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆత్మకు శాంతి కలిగే విధంగా చూడాలని నేను కోరుకుంటూ, ప్రభుత్వం వెంటనే స్పందించాలని, ఆ నష్టపోయినటువంటి ఆ కుటుంబాలందరికీ కూడా కనీసం 20 లక్షల రూపాయలకు తక్కువ లేకుండా ఆ కుటుంబాలకి నష్టపరిహారాలని అందజేయాలని నేను ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను. నమస్కారం.